పాలు కాచుకుంటున్నానండి. పాలు కాచిన తర్వాత ఆల్రెడీ నేను పప్పులు నానబెట్టి ఉంచాను. మినపప్పు కొద్దిగా నానబెట్టాను, బియ్యం దోసకి రుబ్బడానికి రెడీగా ఉంచాను. నైట్ పడుకునే ముందు చేస్తాను, ఇందాకే నానేసాను. సో ఇంకా తర్వాత చేయాల్సిన వర్క్ అంటే పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ 4కి తర్వాత వచ్చేస్తారండి. వాళ్ళు వచ్చేసరికి ఏమైనా స్నాక్స్ చేయాలి కదా, ఏమీ లేవని నేను క్యారెట్స్ ఉంటే అవి కొంచెం తురుములాగా చేసి ఉంచితే వాళ్ళు ఈ చాపర్ మీకు ఆల్రెడీ నేను చూపిస్తూనే ఉన్నాను ప్రతి వీడియోలో. కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా అన్ని ప్రోడక్ట్ లింక్స్ ఉన్నాయండి. మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు కావాలంటే అమెజాన్లో. ఈ స్పాచులా కూడా ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్ ఒకసారి చెక్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. చూడండి, అందులో చక్కగా చాప్ చేసేసాను నీట్గా. కొద్దిగా పంచదార వేసుకుని తింటుందనమాట మా అమ్మాయి. మా బాబుకి కొద్దిగా ఇస్తాను నేను. ఇంకా ఇవాళ అంటే ధనియాలు ఎప్పటి నుంచో వేయించాలి, పొడి చేయాలనుకున్నాండి. ధనియాల పొడి అయిపోయింది ఇంట్లో. మనం హ్యాపీగా నేను కొన్ని పొడులు అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. సో ఇవాళ ఆ వర్క్ చేద్దామని చెప్పేసి తెచ్చి చాలా రోజులైంది. పొడి కూడా అయిపోయింది నాకు కూరల్లో వేయడానికి. సో నేను ఆ పని చేసుకుంటున్నాను ఇవాళ సాయంత్రం. వీటిని ఏంటంటే మనము మంట పొయ్యి హైలో పెట్టిన తర్వాత కాసేపు ఉన్నాక 1 నిమిషం తర్వాత సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటూ ఉండాలంటే చక్కగా కలర్ ఈ విధంగా మారాలన్నమాట. ఇలా వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. పక్కన పాలు కూడా కాగేయండి, పైకి వచ్చేస్తున్నాయి, పొంగొచ్చేసినాయి. సో పాలు తీసి పక్కన పెట్టేసేసి నేను ఇంకా ఈవినింగ్ పిల్లలకి జావ చేయడానికి రెడీ చేస్తున్నానండి. అందరికీ కలిపి చేయడానికి కొంచెం అంటే మనం ప్రతిరోజు వేరే ఏ ఫుడ్ తీసుకోకపోయినా కొంచెం జావ లైట్గా తీసుకుంటూ ఉంటే కొంచెం అంతగా ఆకలి అనిపించదు. ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను, నలుగురు మీద కదా, ఒక్కొక్క స్పూన్ లెక్కన తీసుకుని 4 స్పూన్లు వేసాను. ధనియాలను మనం మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలండి, లేకపోతే అవి తేలిగ్గా ఉంటాయి కదా, తొందరగా మాడిపోతాయి అన్నమాట. ఒక 4 స్పూన్లకి నేను ఒక దగ్గర 3 గ్లాసులు నీళ్ళు పోసానండి. వేసేసి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. కాకపోతే ఈ రాగి జావ అయినా ఈ వేయించుకునైనా మనం పక్కనే ఉంటాం కాబట్టి ఇక అందుకనే 2 ఒకసారి అయిపోతాయని స్టవ్ మీద పాలు కాగానే ఇది పెట్టేశాను. వీటిని అయిపోయినాయండి, చక్కగా వేయించేసుకున్నాను కదా. కాస్త ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుంటే ఈ పని అయ్యే లోపల ఇవి కూడా చల్లారుతాయి. ఫ్యాన్ కింద పెట్టామంటే చల్లారిపోతే పౌడర్ చేసేసుకుంటే మనకి స్టోర్ చేసుకోవచ్చు. ఈ వర్క్ అయిపోయిందండి. మనం ఫస్ట్ నీళ్ళతో మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే గడ్డగట్టేసిద్ది అనమాట. ఇవి నేను స్ప్రౌట్స్కి నానబెట్టి ఉంచానండి పెసలు. ఇంకా సాయంత్రం వరకు ఉంచి పడుకునేటప్పుడు కొంచెం ఒకటి నాది హోల్స్ అంటే నేను బాయిలింగ్ చేసుకుంటానని చెప్పి ప్లేట్ మీకు చూపించాను కదండి, దాంట్లో వేసేసి మూత పెట్టేస్తాను. చక్కగా స్ప్రౌట్స్ అయిపోతాయి. ఇంక జావా అయ్యే లోపల నేను ప్రతిరోజు ఉదయం పిల్లలకి బాదం పప్పులు ఇస్తూ ఉంటాను. సో అవి కూడా నానబెట్టేసుకుంటున్నాను, పనిలో పని అయిపోతుందని. ఈవినింగ్ నానబెట్టేస్తే మార్నింగ్కి చక్కగా నానుంటాయండి. జావ కూడా దగ్గరకు వచ్చేసింది, అయిపోతుంది. ప్రతిరోజు కొంచెం ఎక్కువ కాకపోయినా పల్చగా కొద్దిగా చేసుకొని కొంచెం తాగుతూ ఉంటే మనకి బాడీకి సరిపడా కాల్షియం, ఐరన్ వస్తుందండి ఈ రాగి జావతోటి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాయిపోయినాయి కదండి, ఇప్పుడు నేను పాలు పోసేసాను. పాలు పోసేసి కలిపేసి దించే ముందు మీరు పంచదార వేసుకున్నట్లయితే ఇప్పుడైనా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు నేను కొద్దిగా ఇలాచీ పొడి వేసినాను, అంటే ఇది ఇలాచీను షుగర్ కలిపి గ్రైండ్ చేసి నేను ఉంచుకున్నాను వేరే డబ్బాలో. అది కొద్దిగా వేసుకున్నాను ఫ్లేవర్ మంచిగా ఉండడానికి. బెల్లం యూస్ చేసే వాళ్ళైతే దించే ముందే బెల్లం యాడ్ చేసుకోండి, ఆ వేడికి కరిగిపోతాయి. నేను బెల్లం వేస్తాను కాబట్టి అది కొద్దిగా గడ్డలాగా ఉంటుందండి. ఈ డీమార్ట్లో ఇక్కడ మాకు ఇలాంటిదే దొరుకుతుంది. సో ఇది కొంచెం ఇట్లాగా చాక్తో తురుముకొని వేసేస్తాను. ప్రతిరోజు మనం ఇట్లా తీపి తినాలి వద్దు అని అనుకున్న వాళ్ళు మీరు కాస్త మజ్జిగ ఇందులో కలిపేసి సాల్ట్ వేసుకున్నా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత జావ రెడీ చేసుకుని కలుపుకుని తాగితే ఎండాకాలం చలవ కూడా చేస్తుంది, మంచిగా ఉంటుందండి. అరుగుదల ఇబ్బంది ఉన్నవాళ్ళు, పాలొద్దు, పాల ఎలర్జీ సరిపడవు అనుకున్న వాళ్ళు మజ్జిగతో అయినా సరే కలుపుకొని తాగొచ్చు. అయిపోయిందండి, ఆల్మోస్ట్ నాది జావ కూడా రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ గ్లాసెస్లో పోసేసి అక్కడ పక్కన పెట్టేసేస్తే నిదానంగా చల్లారుతాయి.
ఎవరు తీసుకునేది వాళ్ళు తీసుకుని తాగేస్తాం. ఓ పక్కకి వెళ్ళిపోతాయి టేబుల్ మీదకి అడ్డం లేకుండా. మీరేం చేసుకున్నారండి ఇవాళ స్నాక్స్? మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. ఇంకేంటంటే ఫైనల్గా అలా వదిలేయకుండా నేను ఒక చిన్న బాదం పప్పుని ఈ విధంగా తురుముకుంటే సన్న పలుకులు పలుకులుగా వచ్చింది. దీన్ని కొంచెం గార్నిష్ చేస్తున్నాను, కొంచెం చూడడానికి లుక్ బాగుంటుందనేసి. చూడండి, ఎమ్మీ రాగి జావ చక్కగా రెడీ అయిపోయింది. బాగుందా అండి? బాగుంటే తప్పకుండా నాకు మంచిగా ఉందని చెప్పి కామెంట్లో తెలియచేయాలి మీరు. ఇంకా అయిపోయిందండి. ఈ పని అయిపోయే లోపల నాకు ధనియాలు కూడా చక్కగా చల్లారిపోయినాయి. ఇప్పుడు అవి గ్రైండ్ చేసేసుకుంటే ధనియాల పొడి రెడీ అయిపోతుంది. ధనియాల పొడి, కారం, పసుపు ఇవి మాత్రం నేను బయటన కొంచెం కొబ్బరి నూనె ఇక్కడ మేమున్న ఏరియాలో దొరుకుతాయండి. మనకి విడిగానే ముడి పదార్థాలు వాళ్ళే గ్రైండ్ చేసి ఉంచుతారు. సో చిన్న చిన్నవి పాసిబుల్ అయినవి ఇంట్లోనే చేస్తూ ఉంటాను. అంటే ప్యాకెట్స్ మీద డిపెండ్ అవ్వకుండా. మనము చాలాసేపు గ్రైండ్ చేసి ఉంటాం కదండి, అది పొడి అనేది వేడెక్కి ఉంటుంది. వెంటనే డబ్బాలో పోసుకోకుండా మనం ఒక ప్లేట్లో వేసి ఇట్లా చల్లార్చుకొని, అది చల్లారిన తర్వాత మనం ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుందండి. నేను మ్యాక్సిమం షాపింగ్ చేసేటప్పుడు ఇట్లాగా గాజువి ఉండేవే ట్రై చేస్తుంటాను. అంటే హనీ కొన్నప్పుడు కానీ పచ్చళ్ళు అట్లా ఉన్నప్పుడు సీసాలు ఉన్నవే కొంటూ ఉంటాను. అంతే, అది అయిపోయిన తర్వాత మనకి సీసా ఉంటే తర్వాత ఉపయోగపడుతుందని చెప్పేసి. హ్యాండ్ అయితే యూస్ చేయకండి. మనం హ్యాండ్ పెట్టుకుంటే మళ్ళీ ఏదైనా తడి అది ఉన్నా మనకి పౌడర్ పాడైపోతుంది. సో కొంచెం టైం పట్టిన జాగ్రత్తగా స్పూన్తోనే వేసుకుంటాను నేను. ఇలా చేసుకుంటే అది తడి కానీ అక్కడ ఏది మనకి డర్ట్ లేకుండా నీట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి, అలాగే మీ అభిప్రాయం నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా మనం హోమ్ మేడ్ కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి రెడీ చేసేసుకున్నాం. నా ఈవినింగ్ రొటీన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.